బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ జె వెంకటమురళి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు నేరుగా స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతి పత్రాన్ని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెలవులు అన్ని రోజులు దొరకవు కాబట్టి 6 months బదిలీ వర్క్ పెట్టుకుని ప్రాబ్లం ఉందా? రిపోర్ట్స్ కూడా క్లోజ్ చేశారు. జిల్లా కలెక్టర్ గారు చెరుకుపల్లి మండలంలోని 3 గ్రామాల నుంచి మంగారు కుటుంబాన్ని దత్తత తీసుకున్నప్పుడు వచ్చిన 10 కుటుంబాల్లో బుధవారం రోజున కలెక్టర్ గారు గ్రామసభ కండక్ట్ చేసిన కూడా రిపోర్ట్ చేసిన సందర్భంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు భాగంగా ఈ ముగ్గురికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని అబ్జర్వ్ చేసి నా డబ్బులు ఇచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడు దీంతో పాటు మన బ్యాంకులోనే ప్రాసెస్ చేస్తాం సార్. ఈ రోజు నుంచి యూనియన్ బ్యాంక్తో కూడా మాట్లాడాం సార్. ఎల్ఎన్ గారు కూడా చెప్పారు ఈ వచ్చే 1 వీక్ 65,000 ఫోను మిగతాది మాత్రమే ఇవ్వాలి. అప్పుడు వీళ్ళ మీద బరువు లేకుండా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పెద్ద మనసుకి బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సార్. గతంలో జిల్లా ప్రెస్ క్లబ్కి స్థలం కావాలని రిక్వెస్ట్ మన ఎడ్యుకేషన్ కమిటీలో లాస్ట్ టైం కూడా తమరు చెప్పినాం సార్. చెప్పారు మీరు కూడా ఒకసారి రిమైనింగ్ చెప్పండి. ఏడిఐఎన్పిఆర్ కి కూడా చూడాలి. జిల్లా ప్రెస్ క్లబ్ సార్. ఏడిఐఎన్పిఆర్ కూడా పంపించండి. పంపించి స్థలం ఒకసారి వర్కౌట్ చేయండి. గురుకుల్ కోఆర్డినేటర్ మీరెవరమ్మా? వీళ్ళకి సీట్ అలాట్ చేయండి. పిల్లలతో మాట్లాడు. ఏంటి ప్రాబ్లం ఇది కనుక్కొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. షఫీ, ఇప్పుడు ఈవిడ భూమి ఇంకొకళ్ళకి ఆన్లైన్ చేశారంట. తహసీల్దారే ముందున్న 1Bని మార్చేసి హఠాత్తుగా వేరే వాళ్ళకి చేశాడా? ఏ తహసీల్దార్ హయాంలో జరిగింది కనుక్కోండి. కొద్దిసేపు కూర్చోబెట్టండి. ప్రాబ్లము సొల్యూషన్ చెప్పు. ఏమ్మా అన్నకు రాసినట్టుగా ఉంది. గిఫ్టా? రిజిస్ట్రేషన్ రద్దు చేయండి. మనం ఎలా చేస్తాం? కలెక్టర్ గారికి పవర్ వచ్చింది. ఇలాంటి రిజిస్ట్రేషన్ అంతే. ఇది మనం తేల్చేది కాదు. ప్రభాకర్, ఇది చదువు. మీ కింద వాళ్ళతో మాట్లాడు, ఈ పిటిషనర్తో మాట్లాడు. దీని సొల్యూషన్ ఏంటి నాకు ఇమీడియట్గా చెప్పండి. రైల్వే వాళ్ళు ఇలా పిటిషన్ వచ్చిందండి, మీరు కూడా రండి, రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎవరైనా రండి, మనం సర్వేను తీసుకెళ్దాము, కొలుద్దాము. ఒకవేళ మీది ఉంటే మీరు చేసిన యాక్షన్ కరెక్ట్, మీది కాదంటే ఆ గోడ మళ్ళీ మీరే కట్టించి పబ్లిక్ రావాలి, సర్పంచే ఇచ్చాడు అని చెప్పి చేయండి. ఏంటి నాకు చెప్పండి. ఆయన కూడా కూర్చోబెట్టుకోండి. ఏ పర్మిషన్స్ లేకుండా ఒక హ్యాచరీ రన్ అవుతుంది అనేటువంటిది సుహాన్ ఎంటర్ప్రైజెస్ ఈయన కంప్లైంట్. నెక్స్ట్ గ్రీవెన్స్ లోపల మీరు దాన్ని ఎంక్వైరీ చేసి లాఫుల్గా ఏం యాక్షన్ ఉందో తీసుకొని నెక్స్ట్ గ్రీవెన్స్ కల్లా నాకు పెట్టాలి.
పీజీఆర్ఎస్ చూస్తాను సార్, సీనియర్ అసిస్టెంట్ సార్. ఓకే, సరే అమ్మా. ఇది అడిగోకి ఏం పేరు? రామలక్ష్మి, కొల్లూరు మండల్, కొల్లూరు విలేజు, పాలపర్తి వెంకటేశ్వరమ్మ. ఆమె కొడుకు మొదటి భార్య చనిపోయిందని రెండో పెళ్లి చేసుకొని ఆ మొదటి భార్య తాలూకు పిల్లల్ని, ఈ తల్లిని కొట్టడం, ఇల్లు ఎల్లగొట్టడం చేస్తున్నాడు. సీనియర్ సిటిజన్ యాక్ట్లో యాక్షన్ తీసుకోండి. ఓకే, ముందుకు వచ్చాడు. అలా కాంటాక్ట్ నెంబర్ అన్నీ తీసుకో, సీట్ అలాట్ చేయండి. ఈ సాగు ఆయకట్టు ఉంది మాకు, దీని కింద మా భూములు కట్టి ఈ తూములు తీసేయాలని పెట్టారు. మొన్న 21వ తారీఖు మా ఊరోడు ఒకడు ఇక్కడేనండి అసలు వాడికి ఏమొచ్చాడు, భూమి లేనివాడు. ఏం పెట్టాడు? డ్రైనేజీలో తూములు ఉన్నాయి తీసేయండి అని ఏఈ గారు. ప్రాబ్లం లేదు, అది నాకు సునీత చెప్పింది. మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి ఏఈ అన్నారు. లేదు, నువ్వు చెప్పావు కదా ఇదంతా. ప్రాబ్లం లేదు, అతనిదే తప్పని చెప్పింది. మాకు ఆయకట్టు ఉంది సార్, దాని కింద మీరు ఏమన్నా తహసీల్దార్ గారికి మీరు రాసి మా ఆయకట్టుకి న్యాయం పైప్ చేయండి. ఎందుకు అడ్డం వేశారు మరి? ఆ? పైపులు ఎందుకు అడ్డం పెట్టారు? మరి అవి కట్టుకుంటేనే కదా సార్ మాకు పైకి నీళ్ళు వచ్చి ఎక్కేది. వాడికి ఏం ప్రాబ్లం లేదా? డ్రైన్ వచ్చినప్పుడు తీసేస్తాం, అవసరమైనప్పుడు కట్టుకుంటాం. పక్కకు పెట్టేసి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఇంకా ఉన్నారు, అందరు రాలేక. అందరు పనులు మానేసి ఎందుకు రావడం? అవును సార్. ఇప్పుడు మరి మీకు నాట్లు పడుతున్నాయా? ఇప్పుడు నాట్లు పడుతున్నాయా? ఏదో సార్ నీళ్ళు అయితే చల్లుతున్నాం. డాక్టర్ ఎదబెట్టి నిన్న వర్షం పడకపోతే అన్నేం అయ్యే వాళ్ళమే. వర్షం పడింది బాగా. నీళ్లు సరిపోతున్నాయా? సరిపోతున్నాయి సార్. అవును సార్. కోర్టుకి వేసాడు అయినా కానీ సరే కోర్టు కాదు. ఆయన వచ్చాడు, మాకు చాలా చేశాడు. కమిషనర్ గారు కూడా, గుడి కమిషనర్ గారు మాకు మంచి చేసి వచ్చారు. ఏసీ ఎండోమెంట్ పెట్టి ఇది చదివి ఆల్రెడీ కోర్టులో వేశాడు. మనం వీళ్ళకేం హెల్ప్ చేయగలుగుతామని చూసి నాకు మాట్లాడండి, నాకు చెప్పండి. మేము అందరం కలిసి కొద్దిగా సంతాలు వేసుకొని ఏదో